నరేంద్ర మోడీ గారు మూడవసారి భారత ప్రధానిగా ఈ ఆదివారం అంటే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 10 సంవత్సరాల క్రితం 2014లో సార్క్ లీడర్స్ని ఇన్వైట్ చేశారు. తర్వాత 2019లో బిమ్స్టెక్ లీడర్స్ని ఇన్వైట్ చేశారు. ఈసారి కూడా దానిలో భాగంగా చుట్టుపక్కల ఉన్న లీడర్స్కి ఇన్విటేషన్ వెళ్ళింది. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ముయిజును కూడా ఇన్వైట్ చేశాం మనం. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ముయిజు మోడీ గారు మూడోసారి ఎన్నిక కాగానే ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ముయిజు నవంబర్ 2023లో మాల్దీవ్స్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఇండియాతో కంటగింపుగానే ఉన్నారు. చైనా టిల్ట్ చూపిస్తూ భారతదేశం పైన విమర్శలు చేయటం, మన మిలిటరీ పర్సనల్ అక్కడ ఉన్న వాళ్ళని వెనక్కి పంపించేయటం, ఈ యాంటీ ఇండియా ఇండియా అవుట్ క్యాంపెయిన్స్ లీడ్ చేయటం, ఇవన్నీ ముయిజు చేశారు. ఈ తరుణంలో మనం లక్షద్వీపుల్లో టూరిజం ప్రమోట్ చేస్తూ భారతీయుల్ని లక్షద్వీప్ దిశగా ఎంకరేజ్ కూడా చేస్తాం. మాల్దీవ్స్ దీనికి చాలా, ఎందుకంటే మాల్దీవ్స్ టూరిస్టులో భారత్ టూరిస్టులు చాలా అధికం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇండియా మాల్దీవ్స్ మధ్య చాలా ఇష్యూస్ జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత్కి రానున్నారంట. ఇంకా అఫీషియల్గా స్టేట్మెంట్ ఏమి రిలీజ్ చేయలేదు మాల్దీవ్స్ వాళ్ళు, కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ఏప్రిల్లో భారతదేశం మాల్దీవ్స్కి మరొక సహాయం కూడా చేసింది. మాల్దీవ్స్లో ఎసెన్షియల్ కమోడిటీస్, ఎగ్స్ కావచ్చు, పొటాటోస్, ఆనియన్స్, షుగర్, రైస్, వీట్ ఫ్లోర్, వీటన్నిటికీ కోట కూడా పెంచింది. భారతదేశం నుంచి ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. మాల్దీవ్స్కి అవన్నీ అవసరం, భారతదేశం మాల్దీవ్స్కి వీటి కోట కూడా బాగా పెంచిందనమాట. మొహమ్మద్ ముయిజుతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ లీడర్స్ని కూడా మనం ఆహ్వానించాం. చాలా వరకు ఈ లీడర్స్ అందరూ రేపు భారతదేశానికి రానున్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత సోమవారం మోడీ గారు ఈ లీడర్స్తో భేటీ కూడా కానున్నారంట. మొత్తానికి ముయిజు భారతదేశానికి వస్తే భారత్ మాల్దీవ్ సంబంధం మెరుగుపడే అవకాశం ఉంది. దాంతోపాటు దీన్ని చైనా ఎలా తీసుకుంటుంది, ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా మనం వేచి చూడాలి.